ఈ పందెం కోడిది ఏందో లొల్లి. పందెం కోడి ఎవరికి దక్కుతుందో నెల్లూరు వెళుతూ బస్సులో మర్చిపోయిందట ఒక ఆంధ్ర ఆయన. కరీంనగర్ 2 డిపో అధికారుల స్వాధీనంలో ఆ పుంజు ఉన్నది. ఇప్పుడు 3 రోజులు ఎదురు చూసిరట. ఆ పైన వేలం ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. స్పందించిన యజమాని తనకే ఇవ్వాలి అని వినతి కుదరదంటున్నారట అధికారులు. కథ పెద్దగానే ఉంది. అది మామూలు కోడి కాదు, సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమైన పందెం కోడి. తీవ్రమైన కసరత్తులు చేసి పోటీల్లో పాల్గొనాలి అని ఉవ్విళ్ళూరుతున్న పోరు పుంజది. అయితే ఆటలో దమ్ము చూపాలని తెలంగాణ నుంచి ఆంధ్ర బయలుదేరిన ఆ పుంజు బస్సులో మిస్ అయిందట. యజమాని నిద్రమత్తులో బస్సు దిగి వెళ్ళిపోవడంతో ఆ కోడి ఆర్టీసీ అధికారుల చెంతకు చేరింది. ఆయన కూడా ఎట్ట నిద్రపోయిండే, కోడి మర్చిపోయిండు అంటే ఏం లేదనుకున్నాడో మరి ఎట్ట దిగిపోయిండో. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం ఇసుకదామెర్ల గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు వల్లపు మహేష్ ఉపాధి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగికి వలసొచ్చిండట. మేస్త్రి పని చేస్తూ సంక్రాంతికి పందెం కోడిని పెంచిండట. పండగ సమీపించడంతో ఈ నెల 9వ తేదీన స్వగ్రామానికి బయలుదేరిండట. ఈ క్రమంలో రుద్రంగిలో బస్సు ఎక్కిన అతడు నిద్రమత్తులో బస్సులోనే కోడిని మర్చిపోయి వరంగల్లో దిగిపోయిండట. కాసేపటికి తేరుకొని తిరిగి బస్ స్టేషన్కి వచ్చిండట. అక్కడ బస్సు లేదు. చేసేదేమీ లేక అక్కడి నుంచి రైల్లో నెల్లూరు పోయిండు. ఈ క్రమంలో ఆ బస్సు వరంగల్ నుంచి వేములవాడకు వెళ్ళి అక్కడి నుంచి చివరగా కరీంనగర్ 2 డిపోకు చేరుకున్నదట. బస్సును డిపోలో ఉంచి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరిన డ్రైవర్ కండక్టర్లకు కోడి కూత వినిపించిందట. దీంతో వారు బస్సులో ఎతికిరట. ఓ సీటు కింద సంచిలో ఉంచిన కోడి పుంజు కనిపించింది. దాన్ని తీసుకెళ్లి కంట్రోలర్కి అప్పగించినట. కోడి కోసం ఎవరైనా వస్తారని ఎదురు చూసిన అధికారులు 3 రోజులుగా ఎవరూ రాకపోవడంతో మీడియాలో ఒక ప్రకటన ఇచ్చిరట. అయినా స్పందన లేకపోవడంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కరీంనగర్ 2 డిపో ఆవరణలో వేలం వేస్తామని ప్రకటన ఇచ్చిరట. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోడి యజమాని మహేష్ స్పందించినట. పుంజు తనదే అని వేలం ఆపాలని ఆర్టీసీ అధికారులను కోరిండట. అయితే వేలంలో పాల్గొని కోడిని దక్కించుకోవాలని అధికారులు అతడికి సూచించారు. తన విన్నపాన్ని మన్నించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు మహేష్ కోరాడు. మరోవైపు కోడిని హైదరాబాద్లోని పశు సంరక్షణ శాలకు పంపిస్తామని కరీంనగర్ డిపో 2 మేనేజర్ తెలిపారు. ఆర్టీసీ ఉన్నతాధికారుల ఆదేశాలతో వేలంపాట రద్దు చేశామని వెల్లడించారు. పశు సంరక్షణ శాలకు పంపిన కోడి చివరకు ఎవరికి దక్కుతుందనేది చర్చనీయాంశంగా మారింది. పాపం ఇచ్చేరే, ఆయన ఎంత ఖర్చు పెట్టి దాన్ని పెంచిండో పాపం. కోడే కదా, ఇచ్చేయచ్చు కదా. ఏం ఆ కోడిని వేలం వేస్తే ఏమొస్తుందో, 1000 వస్తుందో 2000 వస్తుందో. పాపం ఎంతో కష్టపడి ఆయన పెంచుంటాడు. ఏదో మన్నించి ఏదో ఆయన తప్పు కూడా ఏం చేయలే కదా, మర్చిపోయింది గంతే.